దేవుని బిడ్డలారా, ప్రభు ఆజ్ఞాపించగా కార్యాలు జరిగాయి. నోటి మాట సెలవీగానే ఆత్మదేవుడు దిగి వచ్చాడు, అద్భుతములు జరిగించాడు. ఎముకల్లో, నరాల్లో, రక్తంలో, మరి సర్వ శరీరంలో కార్యం జరిగింది. ఏ సమస్య అయితే నిన్ను అణిచివేసిందో దానినే నీ చేతి ఎత్తి పారేసేలా దేవుడు చేయబోతున్నాడు. ఏ సమస్య, ఏ శోధన, ఏ ఇబ్బంది, ఏ కష్టము నిన్ను నేల మట్టుకు అణిచివేసి లేవనీయకుండా, నిలబడకుండా, ముందుకు పోకుండా నీ జీవితాన్ని అణిచివేస్తుందో ప్రభు నిన్ను లేపడమే కాదు, ఈ సమస్యను నీ చేత్తోనే పారేసేలా చేయబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించి ప్రైజ్ ది లార్డ్. పేరు రాము అండి. నేను శంషాబాద్ నుంచి వచ్చాను. నేను కుటుంబ సమస్యలతో చాలా బాధపడుతున్నాను. కానీ దేవుడు స్టీఫెన్ పాల్గాయ్ గారు ప్రార్థన ద్వారా మేము ఏకీభవించాం. మా ఫ్యామిలీ టీవీలో వాక్యం ద్వారా మేము స్వస్థపడ్డాము. బ్రదర్ ప్రార్థన ద్వారా ఆయన ఏళ్ళంటే సైతాను సోతంలో బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అధికారం దానికి లేదని బ్రదర్ చెప్పినప్పుడు ఆ మాట వల్ల మేము విడుదల పొందాము. ఆ ఒక్క మాటే మా కుటుంబాన్ని ఎంతో స్వస్థపరిచింది. ఈ రోజు నాకు చెస్ట్ పెయిన్ తో, బ్యాక్ పెయిన్ తో నేను వచ్చాను. నాలో ఉన్న బలహీనతలు మొత్తం పోయినాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. నా పేరు అలెగ్జాండర్, మాది ప్రకాశం జిల్లా. గత 15 రోజుల నుంచి నేను ఈ కాలు చాలా మంటతో చాలా ఇబ్బంది పడేవాడిని. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రేయర్ చేయటం వల్ల నాకు మొత్తం పూర్తి స్వస్థత వచ్చింది. కాలు కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాలు నొప్పి మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. చాలా బాగుంది. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది కూడా. నొప్పి లేదు, కొంచెం కూడా నొప్పి లేదు. యేసయ్య స్వస్థపరిచాడు. వినుకొండ వాసులకు శుభవార్త. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో సాయంత్రం 5 గంటలకు. స్థలం ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు జిల్లా. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారితో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొనగోరు వారు సంప్రదించవలసిన నెంబర్ 7333157270. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు నిర్వహిస్తున్న పరిచర్యలకు మరియు ప్రేయర్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పింపగోరు వారు ఈ క్రింది నెంబరును సంప్రదించండి. 7333157271. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదం పొందండి. Church elders characteristics. సంఘ పెద్దల యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉండాలి? To know something about the church elders. సంఘ పెద్దల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. The church is the idea of God. సంఘము అనేది దేవుని ప్రణాళిక. In Greek word it is called as ecclesia. గ్రీకు భాషలో అది ఎక్లీషియా అని పిలువబడుతుంది. Means the called out people gathering together to worship the Lord Almighty. అనగా పిలువబడిన ప్రజలు సర్వశక్తివంతుడైన దేవుని ఆరాధించుటకు ఒక చోట సమాజముగా కూడుట. The church means none other than we are the people of God. సంఘం అనగా మరేదో కాదు కానీ మనము దేవుని బిడ్డలం, మనము సంఘం అని పిలువబడతాం. If we all come together under the tent, that is called church. మనమందరము కూడా ఒక టెంట్ కింద కూడి ఆరాధించినప్పటికీ అది సంఘం అని పిలువబడుతుంది. If we all gather in a function hall, that is also called church. మనమందరము కూడా ఒక ఫంక్షన్ హాల్లో ఈ విధంగా కూడుకున్నా దాన్ని సంఘము అని పిలుస్తారు. So church is not the building, church is the children of God. కనుక సంఘము అంటే భవనము కాదు గాని సంఘం అనగా దేవుని పిల్లలు. Church is not the church building, but the church is the called out people, separated people following Jesus. That means the followers of Jesus, believers of Jesus are called church. సంఘము అనగా ఏదో మందిర భవనము నిర్మాణం మాత్రమే కాదు గాని పిలువబడినటువంటి ప్రజలు, ప్రత్యేకింపబడిన వారు, దేవుని అనుసరించే వారు, దేవుని ప్రజలు సంఘము అని పిలువబడతారు. In the church there are different responsibilities are there. సంఘములో వివిధ రకాల బాధ్యతలు ఉంటాయి. Church is like a house of God. సంఘం అనేది దేవుని ఇల్లు వంటిది. If there is a house, ఒక ఇల్లు ఉందంటే there will be a father, ఇంట్లో తండ్రి ఉంటాడు, there will be children, దానిలో పిల్లలు ఉంటారు. and in the house the elder son and younger son. అలాగే ఇంట్లో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఉంటారు. The same way in the church elders are there to take care of the youngers. అదే రీతిగా సంఘంలో కూడా మరి చిన్నలను నడిపించడానికి పెద్దలు ఉంటారు.
So we need to know something about elders. కాబట్టి పెద్దల విషయం గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. Who can be an elder in the church? సంఘానికి పెద్దగా ఎవరు ఉండగలరు? The person who takes responsibility in the church. ఎవరైతే సంఘములో బాధ్యతలు నిర్వహిస్తారో వారు పెద్దలుగా ఉంటారు. The first quality of the elder in the church, సంఘ పెద్దకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే he should have a fear of God. అతను దేవుని యందు భయము కలిగి ఉండాలి. Who can be elder in the church? సంఘానికి పెద్దగా ఎవరు ఉండగలరు? A person who has a fear of God. ఎవరైతే దేవుని యందు భయము కలవారో వారు ఉండగలరు. If he doesn't have fear of God, దేవుని యందు భయము లేని ఎడల he cannot be elder in the church. సంఘానికి పెద్దగా వ్యవహరించలేడు. Some people have fear of people. కొంతమందికి మనుషుల భయం ఉంటుంది. They respect a lot people more than God. దేవుని కంటే ఎక్కువగా మనుషులను గౌరవిస్తూ ఉంటారు. So those people cannot be elder in the church. అటువంటి వారు సంఘ పెద్దలుగా ఉండలేరు. So their mind is always thinking after human thinking, not after God. వారి మనసు ఎప్పుడు కూడా మనుషుల గురించి ఆలోచిస్తుంది కానీ దేవుని వెంబడి ఆలోచన చేయటం లేదు. They are least bothered about God, they are only concerned about the human beings. వారు దేవుని గురించి ఆలోచించడం మానివేసి మనుషుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. If the people are there, they will be more godly. ఒకవేళ మనుషులు ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఎక్కువ భక్తిగా ఉంటారు. If nobody is there, they will be ungodly. మనుషులు ఎవరు లేనప్పుడు భక్తి లేకుండా ఉంటారు. No, that's not the way. అది సరైన విధానం కాదు. The elder of the church should have fear of God. సంఘపు పెద్ద అనే వ్యక్తి మొట్టమొదటిగా దేవుని యందు భయము కలిగి ఉండాలి. For example, Job was a God-fearing man and God blessed him twice. Even though he went through trials and problems, he stood for God. God blessed him twice. ఉదాహరణకు యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక అతడు ఎన్నో శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుడి కొరకు నిలబడగా దేవుడు రెండింతలుగా రెట్టింపుగా ఆయనను దీవించారు. Oh, God fear brings blessings, my brother and sister. దేవుని యందు భయము కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాలు కలిగిస్తుంది సహోదరులారా. The second thing that the elders should have, సంఘ పెద్దలు కలిగి ఉండవలసిన రెండవ లక్షణం, looking at God's house as your own house. Exodus 18:21. దేవుని గృహాన్ని తమ సొంత గృహము వలె తమ సొంత ఇల్లు వలె చూసుకోవాలి. If you want to be elder in the church, నీవు సంఘములో పెద్దగా ఉండగోరిన ఎడల you need to have a fear of God. నీవు దేవుని భయము కలిగి ఉండాలి. Next we should take care of, అంటే సంఘములో ఏ పని జరుగుతున్నా, సంఘ పరిచర్యలో, దేవుని ఆరాధనలో, దేవుని దాసులు చెప్తున్న ప్రతి విషయాన్ని వాటిని తీసుకున్న సొంత ఇంటి పని అన్నట్టుగా చేసిన వారు దేవుని సంఘంలో ఎల్డర్స్ గా ఉండగలరు. The third point that the elders should have, సంఘ పెద్ద కలిగి ఉండవలసిన మూడవ honest and patience in the church. సంఘములో నిజాయితీ కలిగి సహనం కలిగి ఉండాలి. If you don't have patience, you will become patient. నీవు సహనం ఓర్పు కలిగి లేనట్లయితే నీవు రోగమయ్యే ప్రమాదం ఉంది. Having patience is more important. నీవు సహనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. Some people they don't have patience but they want to be elder in the church. కొంతమందికి సహనం ఉండదు కానీ సంఘములో పెద్దగా ఉండాలనుకుంటారు. They will create disturbance in the church. సంఘములో గలిబిలికి కారణమవుతారు. For small things they make a big issue. చిన్న చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి చూపిస్తారు. That means they are unmatured. ఎందుకంటే వారు ఇంకా పరిపక్వత చెందలేదు. So that better to just attend and do whatever the work is given to you. Don't be an elder in the church because you lack of patience. కాబట్టి నీకు సహనం లేదు కాబట్టి సంఘ పెద్దగా ఉండట కంటే నీకు అప్పగింపబడిన బాధ్యతను నువ్వు చేయటం మంచిది. A person who has a patience, he will slowly understand the things and he will make it done everything by encouraging, not discouraging anybody. ఎవరైతే సహనం కలిగి ఉంటారో వారు విషయములను గ్రహించి నిదానంగా తన కార్యక్రమాలు జరిగిస్తూ ఇతరులను ప్రోత్సహించే వారుగా ఉంటారు కానీ నిరుత్సాహపరిచే వ్యక్తిగా వారు ఉండరు. Elder in the church should have honest. సంఘములో ఉన్నటువంటి పెద్దలకు నిజాయితీ కలిగి ఉండాలి. Honest towards God, honest towards the church, honest towards the man of God. దేవుని ఎడలను అలాగే సంఘం ఎడలను దైవ సేవకుడలను నమ్మకము కలిగినటువంటి వ్యక్తిగాను నిజాయితీ కలిగే వ్యక్తిగా ఉండాలి. And then next comes తర్వాత అంశం నాలుగవ అంశం, the servant of all, fourth one. నాలుగవది అందరికీ పరిచారకుడై ఉండాలి. Mark chapter 10:41 to 46, Jesus himself took the feet of apostles and he washed their feet, the fisherman feet. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 40 నుండి 45 వరకు యేసు ప్రభువు వారి అపోస్తలుల యొక్క పాదములు తీసుకొని వారి పాదములు కడిగినట్లు చూస్తున్నాం. A servant heart, పరిచారకుని హృదయం, serving God, దేవుని సేవించుట, serving people, మనుషులను ప్రజా సేవ feel that is a great privilege. అది గొప్ప ధన్యతగా భావించి చేయుట. Do you have that mind? అటువంటి మనసు నీకుందా? To wash the feet of other men, ఇతరుల పాదములు కడిగే మనసుందా? who is not educated like you, నీ వంటి విద్య లేనటువంటి వ్యక్తులకు, who is not equal to your position. నీకున్నటువంటి స్థాయితో ఒకవేళ సరితూగలేదే Can you wash his feet? ఆయన పాదములు కడగలవా? But Jesus has had that mind. యేసు ప్రభువు వారికి అటువంటి మనసు ఉంది. Being a son of God, ఆయన దేవుని కుమారుడిగా ఉండి and he washed the feet of fishermen. ఆయన చేపలు పట్టుకునే వారి పాదాలు కడిగారు. What a humility! ఎంత దీనత్వం! How much he humbled himself. ఆయన ఎంతగా తనను తగ్గించుకున్నారు. That kind of heart if you have, you can be an elder in the church. అటువంటి హృదయం నీవు కూడా కలిగి ఉంటే సంఘ పెద్దగా నువ్వు ఉండగలవు.
fellow. Some people, hey, who is this man? కొంతమంది అంటారు ఈయన ఎవరండి, Who is that fellow? ఆయన ఎవరండి, Who is that woman? ఆమె ఎవరు, This fellow came yesterday. ఈయన నిన్నే వచ్చాడు కదా, This fellow came day before yesterday. ఈయనేమో మొన్న వచ్చాడు, We were there from the beginning. మేమేమో మొదటి నుంచి ఉన్నాం. These are the troublemakers. ఇవన్నీ కూడా కలహాలు పుట్టించేవారు. They don't have a heart of, the father's heart. వారికి తండ్రి హృదయం లేదు, సమస్యలు సృష్టిస్తారు. ఇప్పుడు తండ్రి హృదయము అన్న హృదయం ఎలా ఉంటుందంటే, కొత్తగా బిడ్డ పుట్టాడంటే ఆ బిడ్డకు కావాల్సిన అన్ని వస్త్రాలు తీసుకురావడానికి తండ్రి పెద్ద కుమారుడు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తారు. బకెట్తో నీళ్లు పెట్టి బైబేషన్ తీసుకొచ్చి ఆ చిన్నవానికి పుట్టిన వానికి ఏం కావాలని ఏర్పాటు చేస్తారు. కానీ దగ్గర అంటే వానికంటే 2 సంవత్సరాలు పెద్దోడు ఉంటాడు చూసారా, వాడు రెండోవాడు మూడోవాడు వీడు ఎందుకు పుట్టాడని చూస్తుంటాడు. ఎందుకంటే వీడి మీద ప్రేమంతా పోయి వాడిని ఎత్తుకుంటారేమోనని, అందరూ వాడిని ఎత్తుకుంటుంటే అమ్మ నన్ను ఎత్తుకోవడం మానేస్తారని ఊరికి అసూయతో వీడెందుకు పుట్టాడు, వీడు రాకుండా బాగుండని ఒక 4 రోజులు మొహమంతా వేలాడేసుకొని సాడ్గా బాధపడుతూ అటు ఇటు నడుస్తూ మరి వాళ్ళు ఏ సంతోషమూ కనబడదు. ఎందుకు అంటే తన తోట పుట్టిన వాడు 2 సంవత్సరాలే తక్కువ కాబట్టి తన ప్రేమ కోల్పోయి వాడు ప్రేమంతా పొందుకుంటాడేమో అంటే వీళ్ళ మెచ్యూరిటీ లేక ఆలోచనలు. అలాగే సంఘంలో కూడా కొంతమంది ఏ విధంగా అనుకుంటారంటే, కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళ పట్ల మనం శ్రద్ధ చూపించామనుకోండి, అయితే మా మీద శ్రద్ధ లేదేమో పాస్టర్ గారికి అనుకుంటారు. అది శ్రద్ధ లేకపోవడం కాదు. చూడండి, మీ గృహంలో మరి కొత్తగా ఓ బిడ్డ శిశువు పుట్టాడంటే అందరూ అటెన్షన్ ఇస్తారా, ఇవ్వరా? ఆ బిడ్డ పట్ల శ్రద్ధ చూపిస్తారా లేదా? శ్రద్ధ చూపిస్తారు, టైం ఇస్తారు, ఉయ్యాల్లో వేస్తారు, జోలపాట పాడతారు అయ్యి అని, ఉయ్యాలు ఊపుతూ ఉంటారు. అప్పుడు 7 సంవత్సరాల బాబు పెద్దోడు మీకున్నాడు, 7 సంవత్సరాల వాడికి వచ్చిన అమ్మ నేను కూడా ఉయ్యాలు ఊగుతా అన్నాడు అనుకోండి. నాయన నువ్వు ఉయ్యాల్లో పడుకుంటే ఉయ్యాలు పడిపోద్ది, తెగి అవతల పడుతుంది. నువ్వు ఉయ్యాలు ఊగడానికి టైం కాదు ఇప్పుడు, నువ్వు ఉయ్యాలు ఊగే టైం అయిపోయింది. ఇప్పుడు బకెట్తో నీళ్ళు తెచ్చే టైం నీకు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు ఉయ్యాల్లో ఊగావు, ఇప్పుడు నువ్వు ఉయ్యాల్లో ఊగే టైం కాదు. మరి వాడికి చిన్నవానికి నెమ్మదిగా గోరుముద్దలు తినిపిస్తుంటే పెద్దవాడు వెళ్ళి నేను కూడా అమ్మ నాకు పెట్టు అంటాడు. సరే 1-2 ముద్దలు పెట్టడం తప్పేం కాదు, కానీ చిన్నవాడికి అన్నీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ చిన్నవాడికి తగినట్టుగా పెద్దవాడు పోటీ పడుతూ ప్రతిదానికి నాకు అలా చేయి అని చెప్పాడు. అటువంటి ఆలోచన సరైనది కాదా చెప్పండి? 13 సంవత్సరాలు వచ్చాయి, చిన్న బాబుని ఎత్తుకుంటున్నట్టుగా 13 సంవత్సరాల బాబుని ఎత్తుకోగలమా? చిన్న బాబుని ట్రీట్ చేసినట్టు 13 ఏళ్ల బాబుని ట్రీట్ చేయగలమా? ఒకవేళ చిన్నవాడిని ట్రీట్ చేసినట్టు 13 ఏళ్ల బాబుని ట్రీట్ చేస్తే అది ఎంత విడ్డూరంగా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. 13 ఏళ్ల బాబుని పట్టుకుని అయ్యి అమ్మ అన్నారనుకోండి, అమ్మ నీకేమైనా మెంటలా అంటాడు, నాకు జోలపాట అవసరం లేదు కదా అని. అలాగనే నూతనంగా సంఘంలోకి వచ్చే వాళ్ళకి, వాళ్ళు నూతనంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెల్కమ్ అవసరం, వారికి దేవుని ప్రేమ అవసరం. ఎందుకంటే గాయపడి ఉంటారు, జీవితంలో ఎన్నో గాయాలు తగిలి ఉంటాయి, మనసులో గాయమై ఉంటుంది, మరి బిజినెస్లో గాయమై ఉండొచ్చు, ఆర్థిక విషయంలో గాయపడి ఉండొచ్చు, భార్య విషయంలో గాయపడి ఉండొచ్చు, కుటుంబ విషయంలో గాయాలు తగిలి ఉండొచ్చు, వారి పర్సనల్ లైఫ్లో గాయాలు తగిలి ఉండొచ్చు. లోకమే సర్వం అనుకుని వెళ్ళారు, కానీ ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత అమ్మ ఈ సాతానుడు ఉన్నాడు ఈ లోకంలో అర్థమైపోయింది వాళ్ళకి. దేవుని ప్రేమ కావాలని కోరుకున్నారు, దేవుని ఎదురు తిరిగి వస్తున్నారు. వారికి మనం ప్రేమను చూపించకుండా కొత్తగా వచ్చిన వారిని తక్కువగా చూస్తూ మనం ముందున్న వాళ్ళం అంతా మనం ఒక గొప్పగా భావిస్తూ ఉన్నట్లయితే మనం దేవుని పనిని చెడగొట్టిన వాళ్ళు అవుతాం. సో నూతనంగా వస్తున్న ఆత్మలను ఎల్డర్స్ అనేవాళ్ళు చాలా ప్రేమగా రిసీవ్ చేసుకునే దాంట్లో ముందుంటారు. ప్రైజ్ ది లార్డ్. 5th పాయింట్, రైట్ ఇట్. నో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. 5వ అంశముగా మరి సంఘ పెద్ద కలిగి ఉండవలసింది ధనాపేక్ష లేని వాడై లంచగొండి కాకుండా ఉండాలి. A person who is a financial transaction taking bribe and like having greedy mind, ధనాపేక్ష కలిగి ఉండడం లేక దురాశ లంచం తీసుకునేటువంటి మనసు లేని వ్యక్తి అయి ఉండాలి. they cannot be elder in the church because the greedy man can disturb everyone. అటువంటి వ్యక్తి సంఘ పెద్దగా ఉండలేడు, ఎందుకనగా ఈ ధనాపేక్ష కలిగిన వ్యక్తి ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. Because his focus is not on God, upon money. ఎందుకంటే అతని యొక్క ఆసక్తి లేక దృష్టి దేవునిపై కాదు ధనంపై పెడుతున్నాడు. Like Jude Iscariot, మరి అది యోధ ఇస్కరియోతు మనసు వంటి స్వభావం. like a గెహాజీ వంటి వాడు. they were also disciples, వారు కూడా శిష్యులే. but their mind is not after God, not after the people of God, after only money. వారు మనసు దేవుని పైన పెట్టలేదు, దేవుని ప్రజల పైన పెట్టలేదు, కానీ డబ్బు మీద మాత్రం పెట్టారు. Always they go and have friendship with some people, those who have money. ఎప్పుడు కూడా డబ్బున్న వారి వద్దకు వెళ్ళి వారితో పరిచయం చేసుకుని స్నేహం చేస్తారు. They will search in the church who is sound enough in money. సంఘంలో ఎవరు బాగా డబ్బు కలిగి ఉన్నారా అని ఎతుకుతూ ఉంటారు. How are you, brother? We love you so much. ఎలా ఉన్నారండి, మరి మీరంటే మాకు మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం. They give you respect. వారికి గౌరవం ఇస్తారు.
for their respect, for their loving, everything behind there is a target. వారు ఇచ్చినటువంటి గౌరవము, ప్రేమ కలిగిన మాటలు, వాటన్నిటి వెనుక ఒక లక్ష్యం, ఒక గురి పెట్టుకున్నారు. All of a sudden they will come and say, brother, I am in need of 20,000, will you give me? ఒక రోజు సడన్ గా అకస్మాత్తుగా వచ్చి, బ్రదర్ గారు నాకు ఒక 20,000 కావాలి, మీరు నాకు ఇవ్వండి అని అడుగుతారు. Then immediately third day they will return. ఇంకా మూడో రోజు ఇచ్చేస్తామంటారు. So this man will have more faith. అప్పుడు ఇతను అనుకుంటాడు, ఇతను చాలా నమ్మదగిన వ్యక్తి అనుకుంటాడు. The next time he will ask, 50,000 brother, I will give you within 5 days. తర్వాత మరొకసారి అడుగుతారు, 50,000 ఇవ్వండి, ఒక 5 రోజుల్లో ఇచ్చేస్తానంటారు. He will give within 4 days. 4 రోజుల్లోనే ఇచ్చేస్తాడు. So that man will have more faith on him. అతను అనుకుంటాడు, ఇతను నమ్మదగిన వ్యక్తి అనుకుంటాడు. Then all of a sudden he will ask, brother, 1 lakh brother, just only within 1 week I will give it. తర్వాత వచ్చి 1 లక్ష ఉంటే 1 లక్ష ఇవ్వండి బ్రదర్, నేను ఒక వారంలో ఇచ్చేస్తానంటాడు. So within 5 days he will give back. 5 రోజుల్లోనే తిరిగి ఇచ్చేస్తాడు 1 లక్ష రూపాయలు కూడా. But he will have more faith. Oh, really, this brother is so good. ఈ బ్రదర్ చాలా మంచివాడులాగా ఉన్నాడని పూర్తిగా అతను నమ్ముతారు. All of a sudden he will come and ask, brother, I am in need of 2 lakh rupees. అప్పుడు ఒకసారి వచ్చి అంటాడు, బ్రదర్ నాకు 2 లక్షలు అవసరంగా ఉంది, I'll give it to you within 2 weeks. 2 వారాల్లో మీకు ఇచ్చేస్తానండి. Because he has a more faith on him. ఎందుకంటే అతను బాగా నమ్మాడు కాబట్టి He'll give 2 lakhs. 2 లక్షలు ఇస్తాడు. That man will stop coming to church. ఇంకా అతను సంఘానికి రావడం మానేస్తాడు. And this new person will be searching for him. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వ్యక్తి అతనికి వెతుకుతూ ఉంటాడు. Where is he? ఆయన ఎక్కడున్నాడు? He's nowhere. ఎక్కడా లేడు. So many people did like this. ఎంతో మంది ఆ విధంగా చేశారు. So many people crying and came to me. ఎంతో మంది ఏడుస్తున్న దగ్గరికి వచ్చారు. Pastor, very godly man. He was used to come with the family, but how he deceived me, I don't know. పాస్టర్ గారు చాలా భక్తి కలిగినటువంటి కుటుంబంతో వచ్చిన వ్యక్తి ఎలాగ నన్ను మోసం చేశాడు నాకు అర్థం అవటం లేదండి. He was coming with his children, everybody. He was so good, so kind. Every time he used to give us a cup of coffee. మరి ఎంతో చక్కగా కుటుంబంతో పిల్లలతో కలిసి వచ్చి ఎంతో దయ కలిగిన వ్యక్తిగా ఉండి నాకు కప్పుతో కాఫీ కూడా ఇచ్చేవాడండి. కానీ ఇంత పెద్ద క్యాప్ పెడతాడని అనుకోలేదండి. కాఫీ ఇచ్చి పెద్ద క్యాప్ పెట్టి పారిపోయాడు. సంఘంలో ఎప్పుడైనా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే ఆ విషయంలో మీరు వివేచన లేకుండా తొందరపడొద్దు. తొందరపడి తర్వాత మోసపోయి అయ్యో నేను ఇలా మోసపోయానని చెప్పి బాధపడొద్దు. సో ద ఎల్డర్స్ విల్ నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. దే విల్ ఆల్వేస్ గివ్ గాడ్లీ థింగ్స్ టు యూ, గాడ్ ఫియర్, prayer, all these things, but they will not allow these things to come in between. సంఘ పెద్దలు అనేవారు ఈ డబ్బు వ్యవహారాలు నడిపించేవారుగా ఉండరు, కానీ నిన్ను దేవుని వద్దకు నడిపించి నిన్ను బలపరిచి ప్రోత్సహించేటువంటి వారుగా వారు సంఘ పెద్దలు ఉంటారు. Come to church, brother. సంఘానికి రండి బ్రదర్. Why you missed yesterday? మీరు నిన్నటి దినాన్ని ఎందుకు రాలేకపోయారు? You don't miss. Please come. మీరు రండి, మీరు ఆ విధంగా వృధా చేసుకోవద్దు. Come with your family. మీ కుటుంబంతో కలిసి రండి. Come today first service. ఈ రోజు మొదటి ఆరాధనకి రండి. You can also come in the evening service. సాయంకాలపు ఆరాధన కూడా రండి. We are praying for you. మీ గురించి ప్రార్థిస్తున్నాం. Our man of God is praying for you. దైవజనుడు మీ గురించి ప్రార్థిస్తున్నారు. Such kind of words encourages people. అటువంటి మాటలు ప్రజలను ప్రోత్సహిస్తాయి. Speak true. సత్యాన్ని మాట్లాడండి. Encourage people. మనుషులను ప్రోత్సహించండి. Not disturbing people with the financial transactions. వారి ఆర్థిక వ్యవహారాల్లో మరి చొరబడి వారిని ఇబ్బంది పెట్టడం కాదు. Gehazi did this. గెహాజీ అలాగూ చేశాడు. Jude did this. యోధా ఆ విధంగా చేశాడు. They lost their life. వారు తమ జీవితాలు They పోగొట్టుకున్నారు. were punished by God. దేవుని చేత శిక్షింపబడ్డారు. Sixth point, don't be a division person. Don't bring division in the church. సంఘాల్లో భేదములు పుట్టించి విభజించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. Who brings division in the church? సంఘాల్లో ఎవరైతే భేదాలు పుట్టిస్తారో, A person who creates division, ఎవరైతే సంఘాల్లో విడగొడుతూ ఉంటారో, they cannot be elder in the church. వారి సంఘానికి పెద్దగా ఉండలేరు. Because they are dividing. ఎందుకంటే వారు విభజించువారు. When they divide, they can rule, they can have good name, they think that they are the head of the group. వారు విభజించి ఆ బృందాన్ని వారు ఏలినప్పుడు వారికి నాయకుడిగా పెద్దగా ఉండొచ్చు అనుకుంటారు. Dathan, Korah, these are the people who divided a wonderful God's children from Moses and took one group separately, and there was an earthquake. All of them were punished by God. దాతాను, కోరహు అనేటువంటి వారు కూడా దేవుని ప్రజలను మోషే నుండి వేరుపరిచి ఒక గుంపుగా వారిని సిద్ధపరిచి వేరైనప్పుడు వారు ఒక భూకంపము కలిగి వారు భూమి చేత మృంగివేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. They told to the people, వారు ప్రజలతో ఇలాగన్నారు, don't listen to Moses. మోషే మాట వినొద్దు. After all, he is also a man like us. ఆయన కూడా మనలాంటి ఒక మనుషుడే. He has nothing to do with us. ఆయనతో మనకి పనేమీ లేదు. We are also godly people. మనము కూడా దేవుని ప్రజలము, దేవుని భక్తి గలవారు. You know, Dathan and Korah, both of them, they stood and they spoke every day. They started giving some messages, wrong messages against the prophet Moses. దాతాను, కోరహు అనేటువంటి వారు మరి ప్రతిరోజు కూడా మోషేకు విరుద్ధమైనటువంటి మాటలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉండేవారు. Every day they used to have a small group. మరి ప్రతిరోజు కూడా వారు ఒక బృందంగా కూడుకునేవారు. When Moses is called and when he is giving a message, this group is to go separately and speak something else. మోషే ప్రజలందరినీ పిలిచి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో వీరు వేరేగా వెళ్ళిపోయి వేరే గుంపుగా కూడి వారు వేరే మాటలు మాట్లాడుకునేవారు. Moses was so much surprised. మోషే ఎంతగానో ఆశ్చర్యపోయాడు. He was worried in his heart. తన హృదయంలో ఎంత కలవరం చెందబడ్డాడు. God, see this Korah and Dathan, these people are dividing the group.
దేవా చూడండి, ఇదిగో ఈ కోరహు దాతానులు ఏ విధంగా ప్రజలను విభజిస్తున్నారో మీరు చూడండి అని ప్రార్థించాడు. Oh, they don't have heart, Lord. వారికి హృదయం లేదు ప్రభువా. Why they are doing this? వారు ఎందుకు ఇలా చేస్తున్నారు? Then God said, అప్పుడు దేవుడు అన్నారు, Moses, మోషే don't worry. నువ్వు బాధపడవద్దు. People, those who want to follow them, let them go. ఎవరైతే వారిని వెంబడించాలనుకుంటున్నారో వారిని వెళ్ళనివ్వండి. Let them go and follow them. వారిని వెంబడించగోరిన వారిని వెళ్ళి అనుసరించనివ్వండి. You don't trouble your heart. నీ హృదయంలో కలవరపడొద్దు. People, those who believe you, those who follow me, let them come on side. నా యందు నమ్మిక ఉంచి నన్ను వెంబడింపగోరిన వారిని ఒక ప్రక్కకు రమ్మనండి. Moses said, how many of you would like to follow God Almighty through the prophet Moses? Come this side. ఎవరైతే ఈ మోషే ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మోషే ద్వారా వెంబడింపగోరిన వారందరూ కూడా ఒక ప్రక్కకు రండి అని ప్రకటించాడు. Then he said to the people, those who want to follow Korah and Dathan, go that side. Willingly you can go, it's free will. ఎవరైతే కోరహు దాతాను వెంబడించాలనుకుంటున్నారో బలవంతం లేదు, ఎవరైనా మీరు మీ ఇష్టపూర్వకంగా వెళ్ళొచ్చు, మరి అటువైపు వెళ్ళండి అని ప్రకటించాడు. Numbers chapter 11 to 17, when you read, you will understand, there was a big earthquake on the side which people went away from Moses. And Korah, Dathan, though, who made it divided and group, the earth opened the mouth and swallowed everyone within a minute. సంఖ్యాకాండం 11-17 అధ్యాయాల వరకు కూడా మనం చదువుతున్నప్పుడు మోషేకు విరుద్ధంగా నిలబడి కోరహు దాతాను వెంబడించి వెళ్ళినటువంటి ఆ పక్షముగా వెళ్ళినటువంటి ప్రజలందరినీ కూడా భూమి ఆ నోరు తెరిచి వారిని మృంగివేసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. Never ever enter into a groupism. When a man of God is leading some congregation, people, those who make some groupism, those people are led by other spirit, not God's spirit. దైవజనుడు ఒక సమాజము లేక దేవుని ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు వారిలో భేదములు కలిగించి గుంపులుగా విభజించేటువంటి ప్రయత్నం చేయదు. ఎందుకనగా వారు దేవుని ఆత్మతో కాదు కానీ వేరే ఆత్మతో వారు నడిపింపబడుతూ ఉంటారు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుని చిత్తం చేసేవాళ్ళు గ్రూపిజానికి చోటివ్వరు. బ్రదర్, దేవుని తర్వాత దేవుని దాసుల తర్వాత సంఘము. ఇంక మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు? మనందరం కలిసి తండ్రిని ఆరాధన చేయడానికి వెళ్తున్నాం. దేవుడు సృష్టికర్త, మనల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు. అలా ఒక దాసుని ఏర్పాటు చేశాడు. మనం ఆయన వాక్యం వింటున్నాం, ఆయన ద్వారా దీవించబడుతున్నాం. వారికి విరుద్ధంగా గ్రూపును కట్టడం అనేటువంటిది అది భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. దాతాను, కోరహంలాగా, అలాగే గెహజీ, ఇస్కరియోతు, యూదా, వాళ్ళ మార్గంలోకి మనం వెళ్ళొద్దు. మనము ఉంటే యెహోషువ, మోషేతో ఉన్నట్టుగా యెహోషువ వలె, అలాగనే కాలేబు వలె, ఇంకా మనం చూస్తే ఏలియా దగ్గర ఎలీషా ఉన్నట్టుగా, మరి తిమోతి దగ్గర తీతు ఉన్నట్టు, ఫిలోమోను ఉన్నట్టు, తిమోతి ఉన్నట్టు, అకుల ప్రిస్కిల అనే భార్యాభర్తలు ఉన్నట్టుగా వారందరూ కూడా కలిసి పౌలు గారితో కలిసి సేవ చేశారు. వారి పరిచర్యలో దీవించబడ్డారు. వారు దేవుని సేవకుడితో నిలబడ్డారు. We will stand with the man of God. We will work with the man of God. They had a wonderful heart for God's work. మేము దేవుని సేవకుడితో కలిసి నిలబడతాం, దేవుని సేవకుడితో పరిచర్య చేస్తామని దేవుని సేవకుల గొప్ప హృదయం కలిగి ఉన్నారు. The seventh point, the elder of the church should work for God, not for people. మరి ఏడవదిగా సంఘ పెద్ద కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏమనగా దేవుని కొరకు హృదయపూర్వకంగా పనిచేస్తారు, మనుషులను సంతోష పెట్టవాలని కాదు. Not to please people, but to please God. దేవుని సంతోష పెట్టాలని వారు పనిచేస్తారు, కానీ మనుషులను సంతోష పెట్టవాలని కాదు. Galatians chapter 1, Ephesians chapter 6, 5-7, Colossians 3, 22-23. గలతీయులు మొదటి అధ్యాయంలోని, ఎఫెసీయులు 6వ అధ్యాయం 5-7, కొలస్సీయులు 3వ అధ్యాయం 22-23 వచనాలు. So these are the things the elder of the church should have. సంఘ పెద్ద కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. If you have any trouble in your heart, నీ హృదయంలో ఎటువంటి సమస్య, కలవరం ఉన్నా, any wound in your heart, నీ హృదయంలో ఎటువంటి గాయం ఉన్నా, there is a God who can heal you. నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. And let us also bring people, wounded people all over the world. కనుక ప్రపంచవ్యాప్తంగా అటువంటి గాయపడిన వారందరినీ దేవుని యొద్దకు నడిపిద్దాం. In your street, మీ వీధిలో, in your area, మీరున్న in ప్రాంతంలో, your office, మీ ఆఫీసులో, in your workplace, మీరు పనిచేసే చోటులో, in your college or school, మీ కాలేజీలోను, స్కూల్లోను many were wounded, అనేకులు గాయపడిన వారు many ఉన్నారు. are suffering, అనేకులు ఇబ్బంది పడుతున్నారు. they don't have comfort, వారికి ఆదరణ లేదు, they don't have a godly love, వారికి దేవుని ప్రేమ రుచి చూడలేదు, nobody is తెలియదు. there to show love towards them. వారి ఎడల ప్రేమ చూపేవారే ఎవరు లేరు. Shall we invite those people to the church of God? అటువంటి వారిని దేవుని సన్నిధిలోనికి వారిని ఆహ్వానిద్దామా? How many would like to invite those people to Jesus? అటువంటి వారిని యేసు వద్దకు ఆహ్వానిస్తారని ఎంతమంది తీర్మానించుకుంటున్నారు? Shall we lift up your hand and pray? చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దామా? Father, I want to be elder in the church. తండ్రి, నేను ఒక సంఘములో పెద్దగా ఉండాలని కోరుతున్నాను. I want to be a wonderful working instrument in the hand of God. దేవుని చేతిలో ఒక అద్భుతమైనటువంటి ఒక పనిముట్టుగా, సాధనంగా వాడబడాలని I want కోరుతున్నాను. to take care of the house of God. నేను దేవుని ఇంటిని జాగ్రత్త వహించాలనుకుంటున్నాను. I don't want to be a person who will make divisions. నేను భేదములు కలిగించే వ్యక్తిగా ఉండడం నాకు ఇష్టం లేదు. I don't want to be a person who brings trouble in the church. సంఘములో కలవరములు, గలిబిలి కలిగించే వ్యక్తిగా ఉండడం నాకు ఇష్టం But I లేదు. want to be a servant in the church. నేను సంఘములో పరిచారకునిగా ఉంటాను
తండ్రి. Lord, make me a good servant in your house. తండ్రి నీ ఇంటిలో నీ గృహములో నన్ను ఒక మంచి పరిచారకునిగా నియమించండి. Teach me to serve people. మనుషులకు సేవ చేయడం నేర్పండి. By serving you, Father. నీ సేవ చేయడం ద్వారా తండ్రి. Teach me to love God. దేవుని ప్రేమించడం నాకు నేర్పండి. Teach me to obey God's word. దేవుని వాక్యానికి లోబడుట నేర్పండి. Let me never criticize people. నేను మనుషులను కించపరిచి అవమానపరచకూడదు. Let me bring them to the Lord's love. ప్రభువా వారిని దేవుని ప్రేమలోనికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. Teach me, Holy Spirit. పరిశుద్ధాత్మను నాకు నేర్పించండి. Use me, Lord. నన్ను వాడుకోవడము తండ్రి. Use my family. నా కుటుంబాన్ని వాడుకోండి. Use my children. నా బిడ్డలను వాడుకోండి. Use my everyone, Lord, my God. నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకోనండి. Use everyone in the church. సంఘంలో ప్రతి ఒక్కరిని వాడుకోండి. Lord, let me not only a spectator, let me be a participator. నేను దేవుని సేవ కూడా చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. చూసే వ్యక్తిగా కాకుండా నేను సేవ చేసే వ్యక్తిగా ఉండాలి ప్రభువా. Not only attendance, but I want to serve the Lord in church. నేను వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా కాకుండా కార్యక్రమాల్లో పాల్గొనే నిర్వాహకుడిగా నేను ఉండాలి తండ్రి. Hallelujah. Touch me and use me, Lord. ప్రభువా నన్ను తాకండి, నన్ను వాడుకోనండి ప్రభువా. Lord, use everyone. ప్రతి ఒక్కరిని వాడుకోనండి. Use them in the church. నీ సంఘములో వారిని వాడుకోండి. Use them in the house of God. దేవుని గృహంలో వారిని వాడుకోండి. Use them in the work of God. దేవుని సేవలో వారిని వాడుకోండి. Use them in the gospel work. దేవుని సువార్త పనిలో వాడుకోండి. Bless them with a good health. మంచి ఆరోగ్యంతో దీవించండి. Provide all their needs, Father. తండ్రి వారి అక్కర్లన్నీ తీర్చండి. In Jesus' mighty name I pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. లైఫ్ చేంజింగ్ ప్రత్యేక ప్రార్థనా పండుగలు. దైవజనులు అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. తేదీలు ఏప్రిల్ 29, 30వ తేదీలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు. స్థలం మైత్రి క్రికెట్ గ్రౌండ్, పోలీస్ స్టేషన్ వెనుక, పఠాన్ చెరు, హైదరాబాద్. ప్రత్యేక గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేయుచున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరువారు ఈ సభలలో నేరుగా దైవజనులను కలిసి మీ అర్పణలు అర్పింపవచ్చు. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. నాయనా, నీవు వాగ్దానం చేసి ఉన్నావు. నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాను. నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాను. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. మా చిరునామా PJ S. Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరి అపార్ట్మెంట్స్, beside HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000.